అధ్యాయం 9, 10 వచనాలు చదువుకుందాం. 8వ వచనంలో శరీరం ఆత్మను గురించి చెప్పి ఆ పంట ఏంటో చెప్పాడు. ఆ తర్వాత 9వ వచనంలో ఇక్కడ ఒక పదాన్ని వాడుతున్నాడు. అక్కడ 9వ వచనంలో మనము అని చెప్పాడు. మనం ఎవరమంటే సంఘంలో ఉన్న మనం, విశ్వాస గృహంలో చేరిన మనము మేలు చేయుట యందు విసుకక యుందుము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదుము. గమనించండి, ఇక్కడ మనము అని చెప్తున్నాడు. మనము మేలు చేయుట యందు ఏంటంట చెప్పాలి, విసుకద్దు. ప్రార్థన చేయుట యందు విసుకద్దు. తర్వాత మేలు చేయటం. మీకు ఒక విషయం తెలుసా? మేలు చేయటం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు మనం గలలి మేలు చేస్తూ ఉంది అంటే తనలో ఉన్న జీవాన్ని ఇతరులకి, అందుకే అక్కడ పక్షులు బతుకుతున్నాయి, చెట్లు బతుకుతున్నాయి, మనుషులు బతుకుతున్నారు. తనలో జీవం ఉంది. ఇది మేలు చేయడం. ఇందులో ఆ పైన గమనించండి, ఆత్మ నియమము అని చెప్పాడు. అనగా మనం క్రీస్తులో బ్రతికాం. కానప్పుడు మనం ఎవరమంటే పాపములు అపరాధముల చేత చచ్చిన మనం. క్రీస్తు బ్రతికించాడు మనం. ఒకానప్పుడు జాగ్రత్త వినాలి, మృత సముద్రమే మనం, ఏం తెలియదు. కానీ క్రీస్తు మనల్ని బ్రతికించిన తర్వాత మనం గలలీగా మారాం. మనం అనేకులకు మేలు చేయడం ప్రారంభించాం. ఏంటంటే కీలకమైనది ఏంటంటే దేవుడు నీకు నాకు ఏది ఇచ్చాడో అది ఇతరులకు ఇచ్చేవాళ్ళం. ఎంతోమంది భారతదేశానికి వచ్చిన మిషనరీస్ వారి జీవితాలను దేవునికి అప్పగించేశారు, సజీవ యాగం అయ్యారు. అనేక మంది మానవాళికి ఆశీర్వాదానికి కారణమయ్యారు. వింటున్నారా? మనం మేలు చేయట యందు విసుకవద్దు అని చెప్పాడు. ఏమిటి ఆ మేలు అంటే, అవును, మనం దేవుడు మనకి ఏది ఇచ్చాడో అది ఇతరులకు పంచుకోవడం ఒకటైతే, అన్నిటికన్నా మనం చేసే గొప్ప మేలు ఏంటో తెలుసా? సమరయ స్త్రీ, ఆమె గలలీగా మారింది. ఒకానప్పుడు ఆమె మృతం, డెడ్ సీ. కానీ ఆ బావి యొద్ద దేవుడు దాన్ని ఏమిగా మార్చాడు? గలలీగా మార్చింది. గలలీ ఊర్లోకి వెళ్ళింది, డెడ్ సీగా ఊర్లోకి వెళ్ళాల. డెడ్, ఆమె క్రియలు డెడ్, ఆమె పాపంలో చచ్చుందామా. అందుకే ప్రభు అన్నాడు, నీ పెనిమిటిని తీసుకురాపో అంటే, నాకు పెనిమిటి అంటే ఇంటికాడు వాడు కూడా డెడ్డా బతుకున్నాడా? బతుకుంటే తెచ్చేది, చచ్చినోడు ఏం తెచ్చింది? అందుకే ప్రభు అన్నాడు, నీకు 5గురు, ఇప్పుడున్నవాడు 6వాడు, నువ్వు బతకాలంటే 7వాడు రావాల్సిందే. క్రీస్తును ధరించుకొని ఆమె దప్పిక తీర్చబడి ఇప్పుడు ఆమె ఏం తెలుసా? ఇంటికి పోలా. ఇప్పుడు ఆమె గలలీగా మారి ఊర్లోకి వెళ్ళి ఆమంటుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పాడు ఆయన. క్రీస్తు కాడ వచ్చి ఊరు మొత్తాన్ని చూసారా? ఊరు మొత్తం. ఇది మేలు చేయడం. ఆమెలో దప్పిక తీర్చబడిన అనుభవం, ఆమెలో ఆయన యందు విశ్వాస ఉంచిన వారి కడుపులో నుండి జీవనదులు, ఆ నదులు ఊర్లోకి పంపిస్తుంది ఆమె. ఫ్లో, బావి దగ్గర ఇన్ఫ్లో, ఊర్లో అవుట్ ఫ్లో. ఇదే గలిలీ. ఆ ఊర్లోకి ఆమె వెళ్ళి అంతా చెప్పేస్తుంది. ఫ్లో, నేను చేసినవన్నీ చెప్పేశాడు. అబ్బా, ఒకనప్పుడు నేను మృత సముద్రాన్ని, ఇప్పుడు గలిలీని మేలు చేసింది ఊరు వాళ్ళకి. ఊరు మొత్తం ప్రభు దగ్గరికి వచ్చారు. చూసారా? మేలు చేయడం అంటే అది. చేస్తున్నాము మనం మేలు. అసలైన మనం మేలు చేయటం ఏంటంటే ఒక వ్యక్తికి సువార్త చెప్పి. కష్టమే, నేటి రోజుల్లో మరింత కష్టం. కానీ మారిన నీ జీవితం ఉందే, మారిన నీ బ్రతుకుందే, మారిన నీ ప్రవర్తన ఉందే, మారిన నీ మాట తీరుందే, మారిన నీ జీవితంలో కనిపిస్తున్న పరిశుద్ధత ఉందే, అది మాత్రం కాదనలేని సత్యంగా ఇతరులు నిన్ను చూడగలగాలి. నువ్వు చెప్పే మాటలకి, జీవించే జీవితానికి రెండు ఒకటే అవ్వాలి. నీ పెదవులతో పలికే మాటలకి నీ అంతరంగం ద్వారా నువ్వు నడిపించబడుతున్న విధానానికి మ్యాచ్ అవ్వాలి.
ఎక్కడ పోతారు ఇంకా? ఇదే ప్రభు చెప్పాడు. ఈరోజు చాలామంది మనం చూసి ఎందుకు మాట్లాడలేదంటే, మనం ఏ విషయంలో వారిని ఆకర్షించలేకపోతున్నాం. మనం అలయక మేలు చేయడం అంటే ఇతరులకి క్రియాసహితమైన విశ్వాసాన్ని ప్రకటించడం. వింటున్నారా? అందుకే ఇంకొక మాట చెప్పాడు ఏంటంటే, మనము అలయక మేలు చేసి తగిన కాలమందు పంట ఖచ్చితంగా నువ్వేం చేసావో దానికి మాత్రం పంట మాత్రం వస్తాం. కాబట్టి క్రీస్తు ప్రభు నిన్ను నన్ను ఏ రీతిగా రక్షించాడు, ఏ రీతిగా మనల్ని బ్రతుకును మార్చాడు, మన స్థితిగతులు మార్చాడు, వాటిని అనేకులకు చెప్పి అనేకులను క్రీస్తు యొద్దకు తెద్దాం, వారిని కూడా సంఘంలో చేరుద్దాం.